హలో హై ఫ్రెండ్స్, ఈ బీజిఎం అనేది ఇన్స్టాలో చాలా ట్రెండింగ్లో ఉంది అండ్ ఈ ఎఫెక్ట్తో ట్రై చేశాను అనమాట. వీడియో అయితే చాలా బాగా వచ్చింది. ఈ బీజిఎంకి ఈ ఎఫెక్ట్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఒకసారి డెమో వీడియో అనేది చూడండి, తర్వాత వీడియో ఎడిటింగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, నాకైతే కాఫీ డిష్ వల్ల ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు ఈ వీడియో చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ ఇచ్చాను. ఆల్రెడీ అక్కడ వీడియో అనేది పోస్ట్ చేస్తాను, అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు. నేను ఇక్కడ వీడియో అనేది పోస్ట్ చేయకముందే అక్కడ ముందుగానే పోస్ట్ చేస్తాను, అక్కడికి మీరు చూడొచ్చు. అలాగే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ ఇచ్చాను, అక్కడ కూడా వీడియో అనేది అప్లోడ్ చేస్తాను, అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు. ఫస్ట్ అయితే దీనికి కావాల్సింది ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఒక ఫాంట్ లింక్ అనేది. ఆ ఫాంట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ముందుగానే ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి. తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఈ విధంగా ఓపెన్ చేసుకోండి. ఇన్కేస్ మీకు ఫుల్ ప్రాజెక్ట్ ఇంపోర్ట్ ప్రాబ్లం అయితే XML ఫైల్ ఇస్తాను కదా, అది యూజ్ చేయండి, 100% వర్క్ అవుతుంది. సో ఇప్పుడు ఈ విధంగా ఉంటుంది కదా. ఓపెన్ చేసిన తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే మొత్తం బ్లాంక్గా ఉంటుంది. చూడండి, ఇక్కడ ఫోటో రీప్లేస్ ఇమేజ్ 2 ఇమేజ్ ఇచ్చాను. దాని తర్వాత బీట్ మార్క్ ఉంటుంది. ఫస్ట్ అయితే ఇప్పుడు మనం బీట్ మార్క్ దగ్గర ఫోటోస్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. తర్వాత ఎఫెక్ట్ ఎట్లా యాడ్ చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ అయితే ఇక్కడ 6.24 మిల్లీసెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచి ప్లస్ సింబల్ మీడియా, ఎవరు ఫోటో పెట్టి వీడియో చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫొటోస్ అనేవి 1 by 1 ఒక్కొక్క ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్గా ఈ ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా. దాని తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేసి కట్ చేసుకుంటున్నా. బ్యాక్ వచ్చి మళ్ళీ ప్లస్ సింబల్ మీడియా, ఇప్పుడు ఇంకో ఫోటో మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఇట్లా కట్ చేసుకుంటున్నా. బ్యాక్ వచ్చి మళ్ళీ ప్లస్ సింబల్ మీడియా, ఇప్పుడు ఇంకో ఫోటో మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఇట్లా కట్ చేసుకుంటున్నా. బ్యాక్ వచ్చి మళ్ళీ ప్లస్ సింబల్ మీడియా, ఇప్పుడు ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నా, రైట్ సైడ్ స్క్రోల్ చేసి కట్ చేసుకుంటున్నా. పర్ఫెక్ట్గా ఫైనల్గా ఇంకో ఫోటో ఉంటుంది కదా, ప్లస్ సింబల్ మీడియా, ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్న, ఎండ్ వరకు స్క్రోల్ చేసి ఇట్లా కట్ చేసుకుంటున్నా. బ్యాక్ వచ్చండి, పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే స్టార్టింగ్లోకి వచ్చేసి ఇక్కడ ఫోటో రీప్లేస్ ఇమేజ్ ఇవ్వకముందు ఇక్కడ లాస్ట్లో ఒక ఇమేజ్ అనేది ఉంటుంది. ఆ ఇమేజ్ పై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ పై క్లిక్ చేసి లాస్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు ఒక ఇమేజ్ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఇమేజ్ పై అంటే మిడిల్ ఆప్షన్ పై క్లిక్ చేసి మీరు ఎవరు ఫోటో పెట్టి వీడియో చేస్తున్నారో వాళ్ళ ఇమేజ్ అనేది ఇట్లా సెట్ అంటే రీప్లేస్ పెట్టుకోండి. పర్ఫెక్ట్గా దానికి బ్లర్ ఎఫెక్ట్ అనేది యాడ్ అవుతుంది ఈ విధంగా. సో మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత మళ్ళీ ఆ ఇమేజ్ పై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ మిడిల్ ఆప్షన్ ఫోటో రీప్లేస్ పెట్టుకోవాలి కదా. ఇప్పుడు వేరే ఫోటో ఏదైనా ఈ ఫోటో నేను రీప్లేస్ పెట్టుకుంటున్నాను. చూడండి, ఇట్లా సింపుల్గా ఈ ఫోటో. కాకపోతే పెద్దగా జూమ్ అయినట్లయితే మీరు 2 ఫింగర్స్తో చేసుకోవచ్చు. తర్వాత ప్రోస్ చెప్తాను. కలర్ అండ్ ఫిల్ మిడిల్ ఆప్షన్, ఇప్పుడు ఇంకో ఫోటో, ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నా, ప్లస్ సింబల్ పై క్లిక్ చేసా, పర్ఫెక్ట్గా యాడ్ అయింది. చూస్తుంటారు కదా ఈ విధంగా. ఇప్పుడు దీనికి ఎఫెక్ట్స్ అనేది యాడ్ చేయాలి కదా. స్టార్టింగ్ వరకు వచ్చేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ ఎఫెక్ట్ ఉంది కదా, ఏం చేస్తారంటే సింపుల్గా ప్లస్ సింబల్ పై క్లిక్ చేసి కాపీ లేయర్ చేసుకుని బ్యాక్ వచ్చి ఇక్కడ నుంచి మీరు జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే చూడండి, ఇప్పుడు ఈ ఎఫెక్ట్ అనేది దీనికి యాడ్ అయింది కదా ఈ ఫోటోకి, ఇందులో నుంచి వేరే ఎఫెక్ట్. తర్వాత ప్రాసెస్ ఏం చేస్తారంటే ఈ ఎఫెక్ట్ అంటే ఒక ఫోటో సెలెక్ట్ చేసుకుని ఒక ఫోటో వదిలేయండి అనమాట. ఇట్లా చూడండి, ఈ 3 ఫొటోస్ అండ్ 2 ఫొటోస్ ఇట్లా ప్లస్ సింబల్ పై క్లిక్ చేసి పేస్టల్ పక్కన యారో మార్క్ కలర్ అనేది ఆఫ్ చేసి పేస్ట్, పర్ఫెక్ట్గా ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోతుంది దానికి. చూడండి, ఇమేజ్ రీప్లేస్ ప్రాబ్లం అయితే ఇట్లా 2 ఫింగర్స్తో ఇట్లా కరెక్ట్గా జూమ్ అవుట్ చేసుకోండి, పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. దీనికి ఎఫెక్ట్ లేదు, దీనికి ఎఫెక్ట్ ఉంది. ఈ విధంగా ఒక ఫోటో వదిలేసి ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి, పర్ఫెక్ట్గా మీ వీడియో అనేది రెడీ అవుతుంది అనమాట. ఇప్పుడు తర్వాత ప్రాసెస్ కూడా చెప్పాలి కదా, చెప్తాను. నెక్స్ట్ ఎఫెక్ట్ కూడా ఇట్లా చూడండి, స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు సెకండ్ ఫోటో ఉంది కదా, ఆ ఫోటో తీసుకోండి. ఆ ఇమేజ్ పై క్లిక్ చేసి సేమ్ దీన్ని కూడా ఏం చేస్తారంటే ప్లస్ సింబల్ పై క్లిక్ చేసి కాపీ లేయర్ బ్యాక్ వచ్చండి. ఏ ఫోటో అయితే వదిలేసారో 2 ఫొటోస్, ఆ ఫొటోస్ని ఇట్లా సెలెక్ట్ చేసుకుని ప్లస్ సింబల్ పేస్టల్ పక్కన యారో మార్క్ కలర్ ఆఫ్ చేసి పేస్ట్, బ్యాక్ వచ్చండి. దానికి కూడా చూడండి ఎఫెక్ట్ అనేది ఇట్లా యాడ్ అయిపోతుంది. సింపుల్గా ఇట్లా మీ ఫింగర్తో జరుపుకుంటే సరిపోతుంది అనమాట. ఈ విధంగా చూడండి, ఇట్లా చూడండి, పర్ఫెక్ట్గా అన్ని ఎఫెక్ట్ కూడా అన్ని యాడ్ అయిపోయి అన్ని ఇమేజ్కి సింపుల్గా మీ వీడియో రెడీ అయిపోతుంది. వీడియోని సేవ్ చేసుకోవాలి. ఆర్ఎంఆర్ పై క్లిక్ చేసి కింద ఎక్స్పోర్ట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది అనమాట. సో ఇవాళ వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన చిన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకుని పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.